ఈ వీడియోలో మహిళలు వారి భర్త కానీ వారి కుటుంబ సభ్యుల నుంచి కానీ మెయింటెనెన్స్ ఏ విధంగా పొందొచ్చు, మరియు వృద్ధులైన తల్లిదండ్రులు వారి పిల్లల ద్వారా మెయింటెనెన్స్ కోర్టు ద్వారా మరి ఏ మార్గాల ద్వారా వారు మెయింటెనెన్స్ పొందొచ్చో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మొదటిది సిఆర్పిసి 125 సెక్షన్ కింద భార్య భర్త నుండి కానీ వారి కుటుంబ సభ్యుల నుంచి కానీ తనకు కానీ తన పిల్లలకు కానీ మెయింటెనెన్స్ ఏ విధంగా పొందొచ్చు అనేది 125 సెక్షన్ తెలియజేస్తుంది. అలాగే వృద్ధులైన తల్లిదండ్రులు కూడా సీనియర్ సిటిజన్ యాక్ట్ ద్వారా ఆర్డీఓ గారి కార్యాలయంలో పిటిషన్ దాఖలు చేసుకొని వారు కూడా మెయింటెనెన్స్ పొందొచ్చు. ఇది సెక్షన్ 125 ద్వారా మహిళలు కోర్టు ద్వారా పొందాల్సి ఉంటుంది. పెద్దలైన వృద్ధులైన తల్లిదండ్రులు ఆర్డీఓ ఆఫీస్ ద్వారా పొందొచ్చు. వారు కావాలనుకుంటే 125 ద్వారా కోర్టు నుంచి కూడా మెయింటెనెన్స్ పొందడానికి అవకాశం ఉంది. వివాహిత మహిళలు భర్త నుంచి మెయింటెనెన్స్ పొందే క్రమంలో వారు భర్తతో విడాకులు తీసుకోకుండా వేరుగా ఉంటున్నప్పటికీ కూడా మెయింటెనెన్స్ పొందొచ్చు. ఈ సెక్షన్ ద్వారా వారి పిల్లలకు కూడా మెయింటెనెన్స్ అండ్ వారి ఎడ్యుకేషన్కి కావాల్సిన మెయింటెనెన్స్ కూడా అడగచ్చు. ఇది అన్ని మతాలకు కూడా వర్తించే సెక్షన్. దీని ద్వారా అన్ని మతాల వారు మెయింటెనెన్స్ పొందొచ్చు. అలాగే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సెక్షన్ 24 ద్వారా కూడా భార్య భర్త ద్వారా మెయింటెనెన్స్ పొందొచ్చు. ఇది డైవర్స్ కేసు పెండింగ్లో ఉన్న క్రమంలో మాత్రమే వారు పిటిషన్ దాఖలు చేసుకొని భర్త నుంచి మెయింటెనెన్స్ పొందొచ్చు. ఆ కేసుకి అయ్యే ఖర్చులను కూడా ఈ పిటిషన్ ద్వారా వారు పొందొచ్చు. అది భర్త దాఖలు చేసిన డైవర్స్ పిటిషన్ అయినా కానీ భార్య దాఖలు చేసిన డైవర్స్ పిటిషన్ అయినా కానీ భార్య అందులో పిటిషన్ దాఖలు చేసుకొని మెయింటెనెన్స్ పొందొచ్చు. దీన్ని పెండెంట్ లైట్ మెయింటెనెన్స్ కింద పిలుస్తారు. ఇందులో పిల్లలకు కావాల్సిన మెయింటెనెన్స్ కూడా భార్య అడగచ్చు. ఈ సెక్షన్ కింద భార్య మాత్రమే కాదు, భర్త కూడా తనకు జీవించే స్తోమత లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, భార్య జీవనోపాధి కలిగి ఉద్యోగస్తురాలై ఉన్నప్పుడు భర్త కూడా భార్య పైన మెయింటెనెన్స్ అడిగే అవకాశం ఈ సెక్షన్ ద్వారా ఉంది. ఇదే చట్టం హిందూ మ్యారేజ్ యాక్ట్లో కేసు పెండింగ్లో డైవర్స్ పిటిషన్ పెండింగ్లో ఉండగా సెక్షన్ 25 ద్వారా భార్య భర్త నుండి తన పిల్లల చదువులకు ఇతర మెడికల్ ఎక్స్పెన్సెస్ కావాల్సిన ఖర్చులను కూడా మధ్యంతరాల ఉత్తర్వుల ద్వారా పొందవచ్చు. హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ ద్వారా కూడా మహిళ తన భర్త నుంచి మెయింటెనెన్స్ పొందొచ్చు. ఇందులో ప్రత్యేకంగా మహిళ డైవర్స్ పిటిషన్ పెండింగ్ ఉన్న ఎటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ ఉన్నా లేకున్నప్పటికీ కూడా తను మెయింటెనెన్స్ పొందే అవకాశం ఉంది. ఇది కేవలం హిందువులకు మాత్రమే అప్లికేబుల్ ఉంటుంది. సెక్షన్ 19 హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ద్వారా ఎవరైనా మహిళ భర్త చనిపోయినట్టయితే భర్తకు సంబంధించిన ఆస్తి నుండి కూడా తను మెయింటెనెన్స్ తన అత్తమామలు కానీ ఆ ఆస్తిని అనుభవిస్తున్న వారి ద్వారా కూడా మెయింటెనెన్స్ పొందే అవకాశం ఉంది. అలాగే ఇదే చట్టం సెక్షన్ 20 కింద వృద్ధులైన తల్లిదండ్రులు కూడా వారి పిల్లల నుంచి మెయింటెనెన్స్ పొందే అవకాశం కూడా పొందవచ్చు. హిందువులు కాకుండా వేరే ఇతర మతాల వారు లేదంటే ఇతర మతాల మధ్యలో జరిగిన వివాహాల్లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వారి వివాహాన్ని నమోదు చేస్తూ వారి డైవర్స్ కోసం అప్లై చేసుకున్నా కానీ సెక్షన్ 36 కింద భార్య భర్త నుండి మెయింటెనెన్స్ పొందే అవకాశం ఉంది. అలాగే సెక్షన్ 37 కింద పర్మనెంట్ అలెమోనీ అంటే పిటిషన్ అయిపోతున్నప్పుడు కానీ కేసు పూర్తిగా విచారణ జరిగి ఫైనల్ డిస్పోజల్ అయ్యే సమయంలో సెక్షన్ 37 కింద ఆమె పర్మనెంట్ అలెమోనీ ఒక్కసారిగా కూడా మెయింటెనెన్స్ పొందే అవకాశం ఈ సెక్షన్ ద్వారా ఉంది. వివాహిత మహిళ మరో విధంగా మెయింటెనెన్స్ కూడా అదనపు మెయింటెనెన్స్ పొందే చట్టం కూడా ఉంది. ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కూడా తను మెయింటెనెన్స్ పొందే అవకాశం ఉంది. ఎప్పుడైనా వివాహిత మహిళ గృహహింసకు గురైనప్పుడు క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నా లేకున్నప్పటికీ కూడా తాను కోర్టును ఆశ్రయించి డొమెస్టిక్ వైలెన్స్ కేసు కింద పిటిషన్ దాఖలు చేసుకొని తను మెయింటెనెన్స్ పొందే అవకాశం ఉంది. అలాగే సెక్షన్ 18, 19, 20 కింద తను సెపరేట్ రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ అదే ఇంట్లో అత్తమామలు కానీ భర్తకు సంబంధించిన ఇంట్లోనే సెపరేట్ ఉండడానికి నివాసం పొందడానికి కూడా అవకాశం ఉంది. అలాగే తను అనుభవించిన బాధలకు కూడా ఇంటరిమ్ కంపెన్సేషన్ కింద అదనపు మెయింటెనెన్స్తో పాటుగా అదనంగా తను రిలీఫ్ కూడా అడిగే అవకాశం డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ఉంది. ఇది కోర్టులో మాత్రమే దాఖలు చేసుకోవాల్సిన కేసు. ఇన్ కేస్ ఆర్డర్ అయినప్పటికీ తన భర్త ఆ యొక్క ఆర్డర్ని ఒబే చేయకుండా భర్త కానీ బంధువులు కానీ ఒబే చేయకుండా
తనని ఇంకా వేధింపులకు గురి చేసినట్టయితే అట్టి మహిళ కోర్టులో మళ్ళీ పిటిషన్ దాఖలు చేసుకున్నట్టయితే అది అదనంగా ఇంకొక కేసు నమోదు చేయబడి భర్త కానీ వేధించే వారిపైన అదనపు కేసు నమోదు చేయడం పడుతుంది. అది నాన్ బెయిలబుల్ కేసుగా నమోదు చేయబడి మహిళలకు కొంత ఆసరాగా ఉండే అవకాశం ఉంది. డొమెస్టిక్ వైలెన్స్ కేసు ద్వారా మహిళ ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా పొందే అవకాశం ఉంది. ఇంకా అదనపు వేధింపులు గురి కాకుండా, ఏ రకమైన వేధింపులు కూడా గురి కాకుండా, ఇంట్లో ఉన్నప్పుడు గింటి వేయకుండా కానీ అట్లాంటి ఆర్డర్స్కి కూడా తను ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా తీసుకునే అవకాశం ఉంది. మరియు ఈ డీవీసీలో తను పొందే మెయింటెనెన్స్ కానీ రిలీఫ్స్ ఏదైనా కూడా ఇతర మెయింటెనెన్స్ ఎంసీ కేసు సెక్షన్ 125 కింద కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద దాఖలు చేసిన ఏ మెయింటెనెన్స్కి కూడా దీంతో సంబంధం లేకుండా ఇది అదనంగానే ఉంటుంది. సో ఇది మహిళలకు ఎంతో ఉపయోగకరమైన చట్టంగా చెప్పారు. నేను చెప్పిన సమాచారం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ మీ కర్ణ అడ్వకేట్.